విక్టరీ మీడియాకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ బియ్యం మాఫియాపై కన్నెర్ర, రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిసెంబర్ 2 నుంచి 30 వరకు కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు. ఆలయ ఈవో శోభారాణి వెల్లడి. నగరంలో సందడి చేసిన మెగాస్టార్ ఫ్యాన్ చిత్ర యూనిట్. కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు. 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల మైళ్ల దూరంలోని రవాణాకు సిద్ధమై పట్టుబడిన నౌకలోని 640 టన్నుల బియ్యాన్ని పవన్ స్వయంగా వెళ్లి చూశారు. కస్టమ్ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్లే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందని 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగా ఉంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్
నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టులో సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే, నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ నీకు మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే బాగా చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన రాష్ట్రం. మీరు చూస్తే 40,000 టెరైన్ సౌత్ అమెరికా, దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది. వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్లా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా, యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి. నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది, మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను. నేను రఫ్ సీజ్ నాకు నా ఫ్రెండ్స్ సీమెన్స్ చాలామంది ఉండేవాళ్ళు, చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ పోర్ట్లో పనిచేసేవాళ్ళు. ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టగ్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లేవాళ్ళు సీమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే సార్ వింటున్నా వీళ్ళు కథలు ఏం చెప్తాను. అలా వింటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక 2 పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను. నేను వాళ్ళు చూపించాను, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే. మీ సీఈఓ ఎవరు, ఏదో సీఈఓ పేరు చెప్పారు, దీనికి ఓనర్ ఎవరు, ఆ సీఈఓ లేడు ఇక్కడ. ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు. వన్ ఈజ్ ఏదో అరబిందో వాళ్ళదంట. పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది? ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్. ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్. ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ ఐలాండ్ చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు. 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి. ఇండియా ఇస్ గోయింగ్ టు బి ఎ ట్రిలియన్. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విశాఖ శ్రీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న టాగోర్ ఫార్మా బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబుతో కలిసి పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపైన ఆరా తీశారు. అనంతరం అక్కడే మీడియాతోని మాట్లాడారు. ప్రమాదంలోని 2 మరణించడం బాధాకరమని అన్నారు. ఒక్కో కుటుంబానికి 40 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుందని అన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 4:40 ఠాగూర్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ GLR 325 యొక్క బిలం ద్వారా HCl అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవటం, నేలపై పడటం, వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ PPE ధరించకుండా సోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ 12 గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే హాస్పిటల్కి రావటం, తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం 12 గంటలకి. కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం, సుమారు ముగ్గురికి సీరియస్ అవ్వటం, అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం, అందులో భాగంగా 2 చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా 40 లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో 40 లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ కూడా
అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది, కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. సుమారు 26 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం. అయితే ముందు ఏదైతే 236 మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయటం, అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ ఇళ్ళకి పంపడం. సుమారు ఇప్పుడు 20 మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది. కొంతమందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. విశాఖ ఉక్కు ఉద్యమం అంశంగా తెరకెక్కిన ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల సందర్భంగా గాజువాకలోని సందడి నెలకొంది. చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్స్ వద్ద కోలాహలం కనిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా ఈ సినిమా చూపించారని, సినిమా తిలకించేందుకు వచ్చిన ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్, ఉక్కు కార్మిక నేతలు డి ఆదినారాయణ, అయోధ్యారాములు పేర్కొన్నారు. సత్యారెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలోని నటీనటులు విశాఖ ప్రాంత వాసులు ఎక్కువగా ఉండడం మంచి పరిణామమని అన్నారు. ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్లాంటును కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలని కోరారు. విశాఖ ఉక్కు తెలుగోడకంటూ గత 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగు ప్రజల మద్దతుతో పోరాటం నడుస్తూ ఉంది. ఈ పోరాట ఇతివృత్తాన్ని కథగా తీసుకొని మిత్రుడు సత్యారెడ్డి గారు ఒక సినిమాగా దీన్ని మలిచారు. భారతదేశ చరిత్రలో ఒక పబ్లిక్ సెక్టార్కి అనుకూలంగా జరిగే పోరాటాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని సినిమా ఇతివృత్తంగా తీసుకుని సినిమా తీయడం చిన్న విషయం కాదు. డబ్బుల కోసం చేసింది కాదు. అటువంటి సత్యారెడ్డి గారు ముందుకు వచ్చి తన సొంత నిధులతో తను యాక్ట్ చేసి ఈ సినిమా తీసి ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఈ పోరాటాన్ని ప్రజల్లో తీసుకుపోవడం ద్వారా బడా పెట్టుబడిదారులు ప్రజలు ఎలా దోచుకుంటూ ఉన్నారు, ప్రజల మీద పనులు ఎలా వేస్తూ ఉన్నారు. గతంలో రాజుగారి పరిపాలనగా రేపు జుట్టు మీద పన్ను కూడా వేయచ్చు, జిల్లా రహదారులు కూడా పనులు వేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ కట్టడి కనిపించేటట్టు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి సినిమాను ఆదరించి సత్యారెడ్డి గారికి మద్దతు ఇవ్వడం అంటే, సినిమాకు మద్దతు ఇవ్వడం అంటే విశాఖ ఉక్కు తెలుగోడక్కని నినాదానికి మద్దతు ఇవ్వడం, దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పేసి అందరూ తెలియజేస్తూ సినిమా సక్సెస్ చేయాలని కోరుతాం. సత్యారెడ్డి గారు, డైరెక్టర్ సత్యారెడ్డి గారు, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు కోసం, ఇది ప్రైవేటీకరణ కోసం అనేది ఈ ఒక మూవీని తీయడం జరిగింది. 30,000 ఎకరాలు భూములు ఇచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తానని 6 కార్డులు ఇచ్చి ఈవేళ 6 కార్డులు కూడా పనికి రాకుండా చేశారు. ఉన్ని ఉద్యోగాలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. ప్రైవేట్ పరంగా చేయడం ఇది మంచిది కాదని మేము అనుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దానికోసం అనేసి సినిమా తీసేయడం జరిగింది. ఈ సినిమాని సక్సెస్ చేసి బాగా చూస్తారని అనుకుంటున్నాం. ఈ అమ్మాయి మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర యూనిట్ గాజువాకలో సందడి చేస్తుంది. సినిమా ప్రదర్శించబడుతున్న సిఎంఆర్ ఐనాక్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆలు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా, సై ప్రేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనీ రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా, ప్రముఖ నిర్మాత కంచెర్ల అచ్యుతరావు సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు ఈ సందర్భంగా మాట్లాడుతూ హీరో విలన్ మధ్య పరస్పర ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తోందని అన్నారు. ఖైదీ నుంచి ఖైదీ నంబర్ 150 మధ్యలో వచ్చిన సినిమాల నేపథ్యంలో ఇందులో ఉంటుందని అన్నారు. గాజువాక, విశాఖ కళాకారులకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమని నృత్య దర్శకుడు లుక్స్ రాజశేఖర్ అన్నారు. ఎడిటర్ శ్యామ్ కుమార్, నటుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు. వాడికి నా యొక్క నమస్కారములు. నా పేరు అల్లు శ్రీరాములు నాయుడు. ఇది వరకు నేను ఒక మూవీకి ప్రొడ్యూసింగ్ చేశాను, కలియుగ భగవాన్ అని. లాస్ట్ ఇయర్ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ మూవీ. ఈ రోజు 29th నవంబర్న ఈ మూవీని రిలీజ్ చేశాము ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ గారు దీన్ని చాలా ప్యాషన్ గా, చాలా కష్టపడి, చాలా వెయ్యి ప్రయాసపడి నా మిత్రుడు ఆయన తీయడం జరిగింది. ఆ మూవీ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ పాటలు అయితే చాలా బాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. యూత్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో ఎఫెక్షన్, లవ్ అండ్ అన్ని రకాల ఫీలింగ్స్, అన్ని రకాల వాళ్ళని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్ గా మొన్న కోదండరామరెడ్డి గారి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది హైదరాబాద్ లో. దీనికి ఆడియో లాంచింగ్ కూడా చేశాము. ఈ రోజున దీన్ని ఏపీ అండ్ తెలంగాణలో 50 థియేటర్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ ప్రేక్షకులందరూ చూసి మంచి విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మూవీలో సై సూర్య,
సైఫేమ్ సూర్య నటించడం జరిగింది. అలాగే యూవీ క్రియేషన్స్ నరసింహ నటించడం జరిగింది. జబర్దస్తి అప్పారావు బాబాయ్ గారు, జబర్దస్తి మన గడ్డ మురళి గారు, అలాగే హీరో మన లుక్స్ రాజశేఖర్ బదులు లుక్స్ రాజు గారు. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ హాఫ్. థ్యాంక్ యూ. ఇందులో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఒక గుడ్ పర్సన్ హీరో వరకు ఎలా అంటే మంచిగా వెళ్తూ, విలన్ సైడ్ వరకు అంటే ఆయన చేసేవి ఏమైనా ఉంటాయో అంటే భూముల వరకు లేకపోతే ఆయన చేసే అక్రమాలకి వాటిని ఎదుర్కోవడానికి హీరో వస్తాడు. సో అలా వాళ్ళిద్దరికి కన్వర్సేషన్ ఉంటుంది. లైక్ హీరోయిన్ తో సాంగ్స్, నెక్స్ట్ వాళ్ళ రొమాన్స్, అలానే సెకండ్ లీడ్ వాళ్ళది రొమాన్స్, సో వాళ్ళ పెళ్లి అలా మంచిగా స్మూత్ గా వెళ్తుంది. అండ్ అలాగే హీరో విలన్ కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఉంటాయి. చూస్తారు, బాగుంటుంది. ఇక్కడ వరకు మూవీ ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ హాఫ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. నమస్కారం, నా పేరు సోనిరెడ్డి. ఈ మూవీ మెగాస్టార్ అనే పేరులోనే ఎంత పవర్ఫుల్ ఉందో మూవీ కూడా చాలా బాగుంటది. మీరు అందరూ ఫ్యామిలీస్ తో ఖచ్చితంగా వచ్చి సినిమా చూడాలి. మేమందరం చాలా సాదా సీదాగా చేసిన సినిమా కాదు, కష్టపడి చేసిన సినిమా. సో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటూ చూడాలని ఆశిస్తున్నాను. మీరు అందరూ చూడాలని. అందరూ మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి ఖచ్చితంగా అది చూడండి. ఇది రిలీజ్ అయిన థర్డ్ మూవీ. నేను ముందు వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అని మూవీ చేశాను. ఇలా ఇంకా చూడాలి. ఈ రోజు మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది కాదు, కానీ ఒక సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం అంటే అది ఎంత కష్టమో టెక్నికల్ గా ప్రతి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ తెలుసు. అటువంటిది గాజువాక నియోజకవర్గంలో ఇంత మంచిగా సినిమా తీసి ఒక మంచి బడ్జెట్ తోని ఇక్కడ ఉన్న కళాకారులు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అవకాశాలు ఇచ్చారు. అలాగే మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి మూవీ అవుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారిని చూసి పెరిగిన ప్రతి ఒక్క మెగాస్టార్ ఫ్యాన్ కూడా ఈ సినిమా కంపల్సరీ చూడాలి. ఎందుకంటే దీంట్లో మంచి మెసేజ్, అలాగే మంచి డాన్స్లు, మంచి పాటలు అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. అండ్ మోర్ ఓవర్ దీనికోసం ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి, అలాగే డైరెక్టర్ గారి కోసం చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ ఈ సినిమాని ఎంతో ఇష్టంగా ప్రేమతో తీశారు ఈ సినిమాని. అలాగే ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషన్ ఉంటే కానీ ఇటువంటి సినిమాస్ కి ఎంకరేజ్ చేయరు. సో ఇలా ఎంకరేజ్ చేయడం కళాకారులు అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా ఒక మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవాలు వచ్చే నెల డిసెంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలియజేశారు. శుక్రవారం దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాలను వచ్చే నెల డిసెంబర్ 2న సోమవారం ఉదయం 8:40 తొలి పూజా కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేసే ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శోభారాణి తెలిపారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొని ఈ ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు గాను కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఇప్పటికే సమావేశమైందని వివరించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లను తెలిపారు. డిసెంబర్ 2న ప్రారంభమై 30 వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాస ఉత్సవాలు ఉన్నాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు, అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారికి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ, అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు, అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ, అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24 సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది. అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నందు నిర్వహించబడుతుంది. తర్వాత మహానాథ
వితరణ అది 26/12/24 ఉంటుంది. అది జగన్నాథ స్వామి వారి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర. ఆల్మోస్ట్ 20,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 20,000 మంది వరకు మహా అన్నప్రసాద్ వితరణ. ఆ తర్వాత సహస్ర ఘటాభిషేకం అది 26/12/24 4 గంటలకి నిర్వహించబడుతుంది. రథయాత్ర 28/12/24 4 గంటలకి. అమ్మవారి దత్త దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది. మాల విరమణ శాంతి హోమం అది 30/12/24 ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సహస్ర దీపాలంకరణ 30/12/24 6 గంటల 30 నిమిషాలు. ఈ దర్శనం టికెట్ల వివరాలు కూడా చెప్తామండి. అతిశీఘ్ర దర్శనం 200, ప్రత్యేక దర్శనం 100, మార్గశిర మాసం విశిష్ట దర్శనం 500, విఐపి దర్శనం 100. అది లక్ష్మీ వారాలు మాత్రమే. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. ఇవి మార్గశిర మాసానికి సంబంధించిన దేవస్థానం వారు ఇచ్చే వివరాలు. ఇవి ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. డిసెంబర్ 1న కూర్మానపాలెం జంక్షన్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర ఏపీ బీఎస్పీ పార్టీ జోన్ ఇన్ఛార్జ్ లకే రాజారావు తెలిపారు. శుక్రవారం ఉదయం డాబా గార్డెన్స్ బీసీ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ బీఎస్పీ చేపడుతున్న డిసెంబర్ 1న బహుజన ధర్నా కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్ హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే చెప్పి ఈ సందర్భంగా మహానుభావుడిగా సృష్టిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిజంగా ఇది నష్టాలకి నడుస్తుందంటే కారణం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం దానికి ఆ ప్రభుత్వానికి టీడీపీ జనసేన పార్టీల యొక్క మద్దతు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ రాజ్యాంగ విరోధులు, బహుజన కులాల జాతుల విరోధులు. అందుకనే బహుజనుల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు మంచి గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఇస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ని వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. కానీ రాజ్యాంగం పరిశ్రమల్ని అది జాతి సంపదంగా పేర్కోవడం జరిగింది, జాతి సంపద గుర్తించడం జరిగింది. అందులో స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఆ రోజు అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వము, ఎందుకంటే ఇది 32 మంది ప్రజల బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే మేము చూస్తూ ఊరుకోము, మా ప్రాణాలైనా అడ్డు పెడతాం, కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వము అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరు మానవ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అందుకని వీళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ విరోధులు. రాజ్యాంగం ఈ పరిశ్రమలన్నింటినీ కూడా జాతి సంపదగా ఉన్నప్పుడు ఆ లాభాల బాటలు నడుస్తున్నటువంటి పరిశ్రమల్ని వీళ్ళు నష్టాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈరోజు ఈ నష్టాలకు కారణమైనటువంటిది ప్రభుత్వాలు. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ 1న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవడానికి ఆ క్రమంలో ఇంతవరకు 3-4 నెలల క్రితం నుండి 4-5 నెలల క్రితం నుండి ఆ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు చాలా ఉద్యమాలు చేశారు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడి ఈ ప్రైవేటీకరణ చేయకండి, మా బతుకులు నాశనం చేయకండి అని చెప్పేసి వాళ్ళు వేడుకోవడం జరిగింది, ప్రభుత్వాల్ని కోరడం జరిగింది, హెచ్చరించిన. ఎన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళు ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు. అందుకబట్టి కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా మేము దీన్ని ప్రజా ఉద్యమంగా మలచాలనే ఉద్దేశంతోనే ఈరోజు డిసెంబర్ 1న రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయడానికి, డిసెంబర్ 1న ధర్నా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము సమీకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ జరిగినట్లయితే దీనికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్దే బాధ్యత. డిప్యూటీ సీఎం ఉన్నటువంటి
ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుదే బాధ్యత. ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చారో ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోండి. లేకపోతే ఈ విషయాన్ని మేము గ్రామాన ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ రోజు ఏ ప్రజా ఉద్యమం ద్వారా అయితే ఏ ప్రజల ప్రాణాలకు బలిదానంతో స్టీల్ ప్లాంట్ వచ్చిందో ఆ పరిశ్రమను కాపాడుకోవడానికి మళ్ళీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. మరి ఈ విధంగా ఈ ప్రజా ఉద్యమం ద్వారా మేము మెడలు వంచుతాం. ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మరి ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకోవాలని చెప్పేసి, తర్వాత స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం అంటే కన్న తల్లిని మార్కెట్లో అమ్మడం, కన్న తల్లిని అమ్మటం. కన్న తల్లి తన పిల్లల విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో ఏ విధంగా అయితే త్యాగం చేస్తుందో, ఏ విధంగా ఆలోచిస్తారో స్టీల్ ప్లాంట్ కూడా ఆ విధంగా బహుజనుల యొక్క భవిష్యత్తునిచ్చింది. అందుకబట్టి ఆ భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత బహుజన సమాజ్ పార్టీగా మా మీద ఉంది. దానివల్లనే డిసెంబర్ 1న మేము మా పార్టీ తరఫున ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. దీనికి వేలాది మంది ప్రజలు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే చాలా ప్రచార కార్యక్రమాలు చేసాం. పెద్ద మొత్తం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజా ఉద్యమం నిర్మిస్తాం. ప్రజా ఉద్యమం ద్వారా మీకు బుద్ధి చెప్తాం. అందుకే హలో బహుజన్ అంటే స్టీల్ ప్లాంట్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.